ఈసారి అమ్మ గోంగూర చికెన్ దొల్లగొట్టేసిందిరా. అవునరా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాగ్లేకస్ కిచెన్. ఈ రోజు మన రాగ్లేక యూట్యూబ్ ఛానల్లో ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన మన తెలుగువారి సొంత రుచి అని చెప్పదగిన ప్రత్యేకమైన వంటకం అదేనండి మన గోంగూర చికెన్. ఈ రెసిపీని నా స్టైల్లో ఎలా చేశానో చూద్దాం రండి. ఈ రెసిపీ కోసం అయితే 1 kg చికెన్, 4 పెద్ద గోంగూర కట్టలు తీసుకున్నానండి. ముందైతే గోంగూర ఆకులను తుంచి వాటికి ఉన్న కాడలు తీసి మంచినీళ్ళల్లో 2-3 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకున్నానండి. ఎందుకంటే ధూళి, ఇసుక, మురికి లాంటివి పూర్తిగా పోయి ఆకులు తాజాగా ఉంటాయని. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని సన్నగా తరిగి వాటితో పాటు 8 పచ్చిమిరపకాయలను మధ్యకి కట్ చేసి, తరువాత ఒక టమాటోను సన్నని ముక్కలుగా కట్ చేసి ఈ 3 కూడా వండేటప్పుడు వెంటనే వేసుకునేలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా వేడయ్యాక కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసి తర్వాత శుభ్రంగా కడిగిన నీళ్లు పూర్తిగా వంపుకొని గోంగూర ఆకులను కడాయిలో వేసి బాగా కలిపి కడాయికి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచితే గోంగూర ఆకుల్లో ఉండే సహజమైన నీరు పోయి ఆ నీళ్లతోనే ఆకులు నెమ్మదిగా మెత్తబడతాయి. ఇలా చేయడం వల్ల గోంగూర రుచి, పులుపు బ్యాలెన్స్ గా రిటైన్ అవుతుంది. గోంగూర ఇలా ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరే కడాయిని తీసుకుని దాంట్లో సుమారు 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 4 యాలకులు, 2 చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు మరియు 1 బిర్యానీ ఆకు వేశాను. ఇలా ముందుగా హోల్ స్పైసెస్ నూనెలో వేయడం వల్ల వాటి ఎసెన్షియల్స్ కూరకు గాఢమైన సువాసనని ఇస్తాయండి. ఇలా మసాలాలు వేగుతుండగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయాలండి. ఉల్లిపాయలని ఈ స్టేజ్ లో బాగా ఫ్రై చేయడం చాలా ముఖ్యమైన స్టెప్. ఎందుకంటే అవి సాఫ్ట్ గా మాత్రమే కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ లోకి మారే వరకు వేయిస్తే జీలకర్ర, లవంగాలు, యాలకుల రుచి ఉల్లిపాయల్లో బాగా కలిసి ఇది తర్వాత గోంగూరకు బేస్ గ్రేవీగా పనిచేస్తుంది. తర్వాత కరివేపాకును కూడా వేసి కొంచెం వేయించుకున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఈ స్టేజ్ లో పేస్ట్ వేయడం వలన దాని రా స్మెల్ పూర్తిగా పోయి ఆయిల్ అడుగంటకుండా బాగా రోస్టెడ్ ఫ్లేవర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ తో కలిసి కూరకు డీప్ ఫ్లేవర్ ఇస్తుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసి వేయించి అవి నెమ్మదిగా మెత్తబడుతూ పూర్తిగా మగ్గి నూనె కొంచెం సెపరేట్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ ముక్కలను కడాయిలో వేసి వెంటనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలపాలండి. పసుపు వేయడం వల్ల అది ముక్కల్లోకి బాగా కలిసి చికెన్ కు సహజమైన రంగు మరియు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఇవ్వడంతో పాటు పసుపు ముందుగానే కలపడం వలన చికెన్ లోని రా స్మెల్ కూడా రాకుండా తగ్గుతుంది. చికెన్ లో ఇప్పుడు ఉప్పు, కారం వేసి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టి చికెన్ ను నెమ్మదిగా ఉడకనిచ్చి ఇలా స్టీమ్ కుకింగ్ చేసినప్పుడు ముక్కలు జ్యూసీగా అవడంతో పాటు నీరు ఎక్కువ అవసరం లేకుండా చికెన్ లో ఉన్న నీరుతోనే ఉడుకుతాయండి. చికెన్ సుమారు 70% ఉడికాక మాత్రమే ముందుగా తయారు చేసుకున్న గోంగూర పచ్చిమిర్చి ముద్దను వేసి బాగా కలపాలి. ఈ గోంగూర ముద్దను చికెన్ తో కలిసినప్పుడు రుచి పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతుందండి. ఇప్పుడు ఇక రెండింటినీ కలిపిన తర్వాత కూర కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి తర్వాత మూత పెట్టి చికెన్ ని పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి. ఇలా స్లో కుకింగ్ చేసినప్పుడు గోంగూర పులుపు మసాలా రుచిలో చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. ఇలా కూర ఉడుకుతున్నప్పుడే ధనియాల పొడి, జీలకర్ర పొడిని వేస్తే కూర సువాసన ఎక్కడా తగ్గకుండా అలాగే ఉంటుంది. ఇంకా కూర తింటున్నప్పుడు ఆ పుల్లటి రుచి చాలా స్పష్టంగా తెలుస్తుంది. కూర బాగా దగ్గర పడి నూనె తేలుతున్నప్పుడు అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చిందని అర్థం. చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి టర్న్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇక మన అథెంటిక్ ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ పూర్తయినట్టే. వేడివేడి అన్నం మీద ఈ గుమగుమలాడే గోంగూర చికెన్ వేసుకుని తింటే స్వర్గమేనండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో కూడా ఈ ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్ రుచిని ఆస్వాదించండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి. మరిన్ని రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. భలే ఉందండి పుల్ల పుల్లగా. ఈసారి అమ్మ గోంగూర చికెన్ దొల్లగొట్టేసిందిరా. అవునరా. మా అమ్మ చేసిన గోంగూర చికెన్ భలే ఉందండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.